మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టు కమిటీ కంచెగచ్చిబౌలిని పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఆ కమిటీ బృందం తాజ్ కృష్ణలో బస చేశారు. మరికొద్ది సేపట్లో వారు కంచెగచ్చిబౌలికి చేరుకొని అక్కడున్న పరిస్థితిని, అక్కడున్న వార్తలను సేకరించి మళ్ళీ తిరిగి ఢిల్లీకి ప్రయాణమవుతారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంజిత్ అడిగి తెలుసుకుందాం. రంజిత్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఇవాళ సుప్రీంకోర్టు కమిటీ ఎలాంటి అధ్యయనం చేరింది? ప్రస్తుతం వారు ఎక్కడున్నారు? శోభన్, ప్రస్తుతానికి తాజ్ కృష్ణ హోటల్లో రాత్రి బస చేసిన సుప్రీంకోర్టు కమిటీ ఆల్రెడీ అక్కడ యూనివర్సిటీకి రావడానికి బయలుదేరారు. వారు దాదాపు అంటే ఒక 5 నుంచి 10 నిమిషాలలో వచ్చేసి ఇక్కడ చేరుకుంటున్నారనే సమాచారం ఉంది. ఇక్కడ అంటే దాదాపు ఒక వారం రోజుల క్రితం హైకోర్టు ఎవరైతే రిజిస్టర్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి తీసుకుపోయిన వివరాల ప్రకారం, వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈరోజు వచ్చేసి సుప్రీంకోర్టు కమిటీ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలో వచ్చేసి పర్యావరణం అనేది పరిరక్షణగా ఉందా లేదా, ఆ అటవీ ప్రాంతాన్ని వచ్చేసి అంటే దాన్ని ఎంతవరకు డీప్లాంటేషన్ చేశారు, అంటే దాన్ని తీసుకోవడానికి ఈ డీప్లాంటేషన్ చేయడానికి అటవీ శాఖ నుంచి వచ్చేసి ఎలాంటి పర్మిషన్లు తీసుకొని దాన్ని డీప్లాంటేషన్ చేశారా, దానితో పాటుగా ఇక్కడ అంటే జింకలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, వన్యప్రాణులు కావచ్చు ఇక్కడ ఉన్నాయా, దీంతో పాటుగా అంటే ఈ పర్యావరణము అంటే దీనికి ఉన్న చుట్టూ ఈ 400 ఎకరాల ప్రాంతం అనేది ఏ విధంగా ఉంది, పోతే దీని యొక్క పరిసర ప్రాంతాల్లో వచ్చేసి అంటే ఇప్పటికీ పోలీస్ పహారాలతో వచ్చేసి వీళ్ళందరూ కూడా విద్యార్థులు కావచ్చు, ఎవరైనా అక్కడికి వెళితే వాళ్ళపైన కేసులు పెట్టే పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. కానీ ఆ పరిస్థితులకు వ్యతిరేకంగా వచ్చేసి హైకోర్టులకు కూడా ధిక్కరించేసి అక్కడ టీజీఐఏసీ వాళ్ళు వచ్చేసి బోర్డులు పారారు. అంటే రాత్రికి కూడా పట్ట పగలే వచ్చేసి అధికారులు సైతం కూడా బోర్డు పార్ల పరిస్థితులు కనబడేది. కానీ వాటిపైన వచ్చేసి ప్రభుత్వం కావచ్చు ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. అంటే ఇప్పుడు విద్యార్థులు చెప్పే డిమాండ్ ఒకటే, అంటే ఏదైతే హైకోర్టు రిజిస్టర్ వచ్చారో వాళ్ళతో పాటుగా విద్యార్థులందరూ కలిసేసి అక్కడ ఉన్న 400 ఎకరాలు ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో దాని అందరికీ కూడా కలిసేసి వాళ్ళకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు నుంచి ఎవరైతే అంటే అక్కడ కమిటీ వస్తుందో, ఒక న్యాయమూర్తులు వస్తున్నారో వాళ్ళకు కూడా అసలు అంటే ఇక్కడ పరిస్థితులు ఏంటిది, ఇక్కడ అంటే ఏ విధంగా ప్లాంటేషన్ ఉండే, ఏ విధంగా వచ్చేసి ఇక్కడ జింకలు ఉన్నాయి, ఏ విధంగా ఒక నెమళ్ళు ఉన్నాయి, ఇక్కడ విద్యార్థులు చదువుకోవడానికి వచ్చేసి ఈ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయనేది అధ్యయనం చేయడానికి కూడా వీళ్ళు వెళ్తుంటే ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళొద్దు, వీళ్ళు అంటే వచ్చే కమిటీ వాళ్ళపైన వచ్చేసి దాడులు చేస్తారు అనేది ఒక గాసిప్, అంటే ఒక సమాచారాన్ని పోలీసులు అందించేసి దానికి థ్రెట్ ఉంటుంది వీళ్ళకంటే మేము సెక్యూరిటీ ఇవ్వలేమనేది ఓ విధంగా పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సుప్రీంకోర్టు కమిటీకి చెప్పారనే వివరాలు కూడా మనకు తెలుస్తున్నాయి. కానీ మేము గతంలో వచ్చే రిజిస్టర్కి ఏదైతే సమాచారం ఇచ్చామో అదే సమాచారాన్ని కూడా దీని యొక్క అంటే పూర్తి అధ్యయనాన్ని కూడా యూనివర్సిటీకి సంబంధించిన భూమి గురించి కావచ్చు, పర్యావరణం గురించి కూడా అధ్యయనం చేస్తామని చెప్పేసి కూడా విద్యార్థులు సార్ ఆల్రెడీ సుప్రీంకోర్టు కమిటీ has all came. What are your demand? So our demand is that the central empowered committee that has been sent by the Supreme Court, they should be able to access that area completely. They should be shown around to the full extent of the damage that has been done, full extent of the 400 acres land, so that they can see the biodiversity that is there, they can see the flora and fauna that thrives there, and they can also assess the extent to which the damage has been done. So we wanted to make sure from students union and students community to go there and accompany the CEC while they visit the site, because last time also when the Supreme Court directed the High Court registrar to come and visit the site, we found out as it was happening that the High Court registrar was not being shown the full extent of the land. He was being limited to a small patch of land, and he was almost going to leave when the students intervened. Students union people went there and actually took him away and took him to the far end of the damaged area. So only then he was able to prepare a report where he was able to show completely the full extent of the biodiversity in that area. So with the CEC also we are worried that the government is not letting the students still access that area. They're still not letting us go there and meet the CEC and accompany them while they visit the site, so that we can show them fully what is out there in that 400 acres area. So we are very worried about why the government is preventing us from accompanying the CEC. I don't think CEC will have a problem with students accompanying them and helping them show around the visit. So as of now our demand is since the case is at Supreme Court, we want to make sure that the correct picture is painted of the forest in the campus. They actually get to see what kind of forest we have, and then the Supreme Court is able to decide on the basis of the report what the status of that land should be. We urge the Supreme Court to declare the
forest as a community as a conservation reserve, so that the biodiversity will be secured and it will stay within the university's fold, within the access of campus community, so that the people of the campus can look after it for the years to come. So that is a demand. ఓకే, చెప్పండి. ఇప్పటికే సుప్రీంకోర్టు కమిటీ అనేది ఇక్కడ చేరుకోవడానికి కూడా ఉన్నారు, కానీ ఇక్కడ సుప్రీంకోర్టు కమిటీని ఉండటానికి అంటే ఇక్కడ విద్యార్థులు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళపైన దాడులు చేస్తారు, అంటే వీళ్ళకి వచ్చేసి ఒక సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. దానిపైన మీరు ఏ విధంగా మాట్లాడారు? ముందుగా మేము యాక్చువల్గా ఈరోజు సిఈసికి లెటర్ రాసింది మా స్టూడెంట్ యూనియన్. ఎందుకంటే ఇక్కడ ఏదైతే డ్యామేజ్ జరిగిందో విషయాలన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత మేము ఆ స్టూడెంట్స్, ఆ తర్వాత ఫ్యాకల్టీ, ఆ తర్వాత లైఫ్ సైన్స్లో ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా కలిసి ఒక చిన్న సర్వే లాంటిది జరిగింది. అసలు ఎన్ని చెట్లు డ్యామేజ్ అయ్యాయి, ఎన్ని పోయాయి, అక్కడ అసలు ఎంతవరకు ప్రాణ నష్టం జరిగింది, ఇవన్నీ కూడా మా స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళే, మేము స్టూడెంట్స్ ప్రొఫెసర్లు అందరం కలిసి రాసి వాళ్ళను మీట్ అవుతామని చెప్తే, బట్ కానీ గవర్నమెంట్ మమ్మల్ని వాళ్ళని కలవనీయకుండా మమ్మల్ని సైట్కి ఆన్ సైట్కి మాకు అక్కడ వెళ్ళి వాళ్ళతో పాటు మేము ఇన్స్పెక్ట్ చేయనీయకుండా జస్ట్ ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మేము విషయాలు వాళ్ళకి కలిస్తేనే మేము ఎక్కడ ఎంత డ్యామేజ్ జరిగిందో మేము ఈజీగా చూపించగలుగుతాం. లేదు మీకు నార్మల్గా వెళ్తే ఇప్పుడు ఏంటంటే 4 గోడలు మా రూమ్లలో కూర్చునేస్తే విషయాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం. మా స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ ప్రొఫెసర్లు కానీ ఎందుకు దాడి చేస్తామండి, ఎందుకు చేస్తాం మాకు ఏదైనా ఉంటే మా కన్సర్న్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఇంత డ్యామేజ్ జరిగింది, ఇక్కడ కరెక్ట్ ఈ స్పాట్లో ఇంత డ్యామేజ్ అయింది అని. వోల్టా యాక్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఉల్లంఘించారు. అవన్నీ కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం తప్ప వాళ్ళని దాడి చేసేయాల్సిన అవసరం స్టూడెంట్స్కి లేదు. ఏదున్నా మేము ప్రాపర్ సర్వే చేసాం, ప్రాపర్ రీసెర్చ్ చేసాం. అక్కడ ఎంత డ్యామేజ్ జరిగిందో అన్నీ కూడా మా దగ్గర బుక్స్ రూపంలో, తర్వాత రిపోర్ట్ రూపంలో రాయడం జరిగింది. అది మేము సమర్పించడానికి వెళ్తాం. రైట్, థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు కమిటీ వస్తున్నారు, మీరు వచ్చేసి వాళ్ళకు అంటే దేని గురించి వచ్చేసి మీరు మాట్లాడాలనుకుంటున్నారు? అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే కమిటీ వస్తుందో దానికి మేము క్లియర్గా చెప్పాలనుకుంటున్నాము. ఇక్కడ దాదాపు 100 ఎకరాల్లో చెట్ల నరికివేత అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకనంటే వందల సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లను, ఒక అడవిని నువ్వు నాశనం చేయడం అని అంటే, ఒక చెట్టును నువ్వు ప్రభుత్వాలు చెట్లను నాటడానికి ప్రోత్సహించాలి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది, చాలా పచ్చటి అడవిని 100 ఎకరాల్లో నువ్వు 400 ఎకరాలు ఏదైతే వేలానికి వేస్తున్నావో ఆ 400 ఎకరాల్లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా కొనసాగింపుగా నువ్వు ఈ 400 ఎకరాల్లో ఉన్నటువంటి చెట్లను ధ్వంసం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి కమిటీకి మేము వెల్లడిస్తాం. తప్పకుండా ఈ జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా దానికి బాధ్యత వహించవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. మేము ఏదైతే ఏదో ఉన్నట్టుగానే మేము కమిటీకి నివేదికను వెల్లించే ప్రయత్నం చేస్తాం. అంటే అక్కడికి విద్యార్థులు వెళ్తే సుప్రీంకోర్టు కమిటీ పైన వచ్చేసి దాడులు జరుగుతాయంటుంది, దానికి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు, దానిపైన కలిసే అవకాశం లేదంటున్నారు. దానిపైన మీ స్పందన? తప్పకుండా మేము ఆ కమిటీని కోరుతామంటే, ఎందుకంటే విద్యార్థులుగా ఇక్కడి పరిస్థితులు మాకు మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే ఈ అడవితోటి, ఈ వన్యప్రాణులతోటి మేము జింకలకు సాధారణంగా మేము ఆహారం వేస్తుంటాం. ఇక్కడ చాలా అంటే మాకు దగ్గరికి వచ్చినప్పుడు వాటికి నీళ్లు పెడతా ఉంటాం. ఎండాకాలంలో వాటి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విద్యార్థులే వాటి పట్ల సహృదయ భావంతో విద్యార్థులు వాటిని రక్షించే బాధ్యత తీసుకుంటారు. కాబట్టి జరిగిన నష్టాన్ని, ఆ అడవులను ఏదైతే ఉందో దాన్ని మేము క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మేము కోరుతా ఉన్నాం సుప్రీంకోర్టు ద్వారా వచ్చే ఎంపవర్డ్ కమిటీకి ఖచ్చితంగా మమ్మల్ని మిళితం చేసి మా యొక్క విజ్ఞప్తిని మీరు తీసుకుంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇంకోటి, ఈకో పార్క్ పెడతానని చెప్పి 100 ఎకరాలు ఇస్తాము, 1000 కోట్లు ఇస్తామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి నిజంగా ఇది బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి ప్రభుత్వం. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, నిరుద్యోగులు చాలా బాధపడుతూ ఉన్నారు. దయచేసి మీరు వాళ్ళని పట్టించుకోండి. విద్యార్థుల పట్ల మీకు సానుకూల దృక్పథం, పక్షపాతం ఎందుకు లేదో నిజంగా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని, సమాజాన్ని మీరు బాగుపరచాలనుకుంటే మీరు దయచేసి వేరే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి తెలంగాణ రాష్ట్రంలో, వాటిని పట్టించుకోండి. అంతేగాని ఈరోజు విద్యార్థులు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చదువుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి యూనివర్సిటీలో మీరు వచ్చి ఈ విధ్వంసాన్ని సృష్టించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి మీరు దీన్ని గమనించుకోవాలి. థ్యాంక్ యూ. అంటే ఇప్పటికే వచ్చేసి విద్యార్థులందరూ కూడా సుప్రీంకోర్టు కమిటీకి కలిసి వాళ్ళ యొక్క నివేదిక ఇవ్వాలని చెప్పేసి ప్రొఫెసర్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. కానీ వీళ్ళపైన వచ్చేసి ప్రొటెక్షన్ ప్రాబ్లం ఉంటుంది, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఒకవైపు అధికారులు కూడా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు చెప్తారు. ఎట్టకేలకు వీళ్ళు కలిసి వీళ్ళ యొక్క సమాచారాన్ని కూడా చెప్పే ప్రయత్నం చెప్తామని విద్యార్థులు చెప్తున్నారు. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.